డీటెయిల్స్లోకి వెళ్తే అడ్డంగా దొరికిన దొంగలాగా మారింది రేవంత్ సర్కారు పరిస్థితి. పట్నం ఎన్నికల్లో జనం చీకొట్టిన అడ్డగోలు దౌర్జన్యంతో మున్సిపాలిటీలో కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. పోలీసులు గూండాలాండతో కాంగ్రెస్ మంత్రుల అరాచక పర్వానికి తెరలేపినరు. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు క్లియర్ మెజార్టీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు బనాయించి అక్కడ ఎన్నిక నిలిచిపోయేలా చేశారు. కేతనపల్లిలో మంత్రి వివేక్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్పై జైలు పాలు చేశారు. అధికారం ఉందని అడ్డగోలు జులుం చేశారు, కానీ ప్రజల ముందు ముఖం లేకుండా చేసుకున్నారు. ప్రెస్ మీట్లో మీడియా కాంగ్రెస్ అరాచక పర్వంపై ప్రశ్నలు వేయడంతో కాంగ్రెస్ మంత్రులంతా తెల్లబోయారు. మంత్రి వివేక్ ముఖంలోనైతే నెత్తురు చుక్కలేని పరిస్థితి. నీళ్లు నములుతూ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేసేందుకు నానా తంటాలు పడ్డాడు. మొత్తానికి తేలికుట్టిన దొంగల్లా తమ పరిస్థితి మారడంతో మీడియాకు సమాధానం చెప్పలేక ఇతర అంశాలపై మాట్లాడుతామంటూ తప్పించుకున్నారు. ఇది కాలేజ్ 1 మినిట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది చేయండి, దీని తర్వాత అది మాట్లాడతాం. నో ప్రాబ్లం, విల్ డిస్కస్. అది ఇది ఇది కాలేజ్ 1 మినిట్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది చేయండి, దీని తర్వాత అది మాట్లాడతాం. నో ప్రాబ్లం, విల్ డిస్కస్. ఏదైతే మంత్రి వివేక్ అటు పర్యటించిన నేపథ్యంలో మీడియాకు సరిగా సమాధానం చెప్పలేక తడబడుతున్నటువంటి మనం చూస్తున్నాం. దీనికి తాజా అప్డేట్స్ మాకు ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే కేతనపల్లి అంశం సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చిన నేపథ్యంలో రిపోర్టర్లకు సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణి మనం చూస్తా ఉన్నాం. విజువల్స్లో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బకు చాలా చోట్ల అధికార పార్టీ ఇరుకున పడ్డ సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి ప్రజలు కూడా చర్చకు తెరలేసిన సంగతి కూడా మనకు తెలిసింది. మంచి ఓట్ల శాతాన్ని సాధించడమే కాకుండా 40% వార్డులను, అంటే దాదాపు 700 పైసలకు వార్డులను తెలుసుకుని ప్రతిపక్షం కాంగ్రెస్ కు ధీటైన పోటీని ఇచ్చిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా వర్ణించిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేసిందన్న అపవాదు కూడా మూట కట్టుకున్న విషయం తెలిసిందే. ప్రలోభాలకు గురి చేయడం, భయపెట్టడం, అక్రమ కేసులు బనాయించడం లాంటి సంఘటనలు కోకోలో జరిగాయని చెప్పి కూడా వార్తలు కూడా వచ్చాయి. అనేక చోట్ల కాంగ్రెస్ దౌర్జన్యకాండ అప్రజాతంగా కొనసాగిందన్న అపప్రద కూడా పార్టీ మూట కట్టుకుంది. ఈ నేపథ్యంలో కేతనపల్లి మున్సిపాలిటీ ఉదంతం కూడా ఒకటిగా వెలుగు చూసిన పరిస్థితి మనం చూసి ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినా కానీ మంత్రి వివేక్ అక్కడ చేసిన రాజకీయం పూర్తిగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ అంశం పైన మొన్న జరిగిన మంత్రివర్గ భేటీలో కూడా చర్చకు వచ్చినట్టుగా వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సుమన్ పై అక్రమ కేసులు బనాయించడం, ఆయన జైలుకు పంపడం తదితర పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డ పరిస్థితిని కూడా మనం చూసే ఉన్నాం. ఈ తరుణంలో ఇవాళ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్లు సంయుక్తంగా ఒక మీడియా సమావేశాన్ని సచివాలయంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా వాళ్ళు ఎప్పటిలాగే కాళేశ్వరం అనే ఒక పాత తుప్పట్టిన కథనే మళ్లీ వాళ్ళు వేస్తూ అనేక రాజకీయ ఆరోపణలకు దిగారన్నది ఒక టాక్ పొలిటికల్ లేయర్స్ లో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే మంత్రి వివేక్ మున్సిపల్ ఎన్నికలను ప్రస్తావన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయిందనే ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్న క్రమంలో, సరే మరి ఇట్లా ఈ పరిస్థితి ఉన్న క్రమంలో కేతనపల్లి సంఘటన ఏంటి, కేతనపల్లి ఉదంతం ఏంటి, కేతనపల్లిలో ఓటమి చూశారు కదా అన్న ప్రశ్న విలేకరుల నుంచి ఎదురైనప్పుడు ఆయన పూర్తిగా తగబడ్డ పరిస్థితి కనిపించింది. కొంత మేరకు ఆ సమాధానాన్ని దాటవేస్తూ కాళేశ్వరం వైపే మళ్ళీ విలేకరుల దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా చేశారు. పూర్తిగా ఆయన ఇరకాటంలో పడ్డట్టుగా చాలా స్పష్టంగా అక్కడ ఒక అభిప్రాయం కనిపించేలా కూడా ఆయన వ్యవహార శైలి కనిపించింది. ఆయన ముఖం మీద రక్తం చుక్క లేదనే ఒక అభిప్రాయం కూడా అక్కడ విలేకరులో వ్యక్తమైన పరిస్థితి కనిపించింది. దీంతో పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి కూడా సచివాలయంలోనే విలేకరుల మధ్యలో చర్చ జరిగిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఖమ్మంలోని వెలుగుపట్టులో పేదలకు ఎలాంటి సమాచారం లేకుండా ఇల్లు పూర్తి చేశారు అన్న ప్రశ్నకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సమాధానం దాటవేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఏలుబడిలో ఇట్లాంటి పరిస్థితులు సంఘటనలు చోటు చేసుకోవడం ఏంటన్న ప్రశ్నను ఎదుర్కోలేక విలేకరుల సమావేశాన్ని ముగించి మధ్యంతరంగానే వెళ్లిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సురేష్, అంటే ఏ మంత్రి కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏ మంత్రి కూడా దానికి సంబంధించి శాఖకు సంబంధించి కావచ్చు, లేకుంటే మిగతా అంశాల గురించి ప్రస్తావించినా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వం పాలన
ఏం చెప్పాలంటే కేతనపల్లి లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టిన సంఘటనలు. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్ గా మెజారిటీ ఉన్నప్పుడు న్యాయబద్ధంగా అది వదిలేయాల్సిన పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో పట్టుకొని వేలాడడం, అనవసరమైన రాజకీయాలకు తాగుకోవడం, వివాదాలకు తెరలేపడమే అనే అభిప్రాయం అయితే రాజకీయ విశ్లేషకులు ఉంది. మొన్న కేబినెట్ భేటీ సందర్భంగా కూడా ఇదే అంశం చర్చకు వచ్చినప్పుడు ఇట్లాంటి అభిప్రాయమే కేబినెట్ సదస్సులో కూడా వ్యక్తమైనట్టుగా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి గతంలోనే తెలిసింది. ఇందుకు సంబంధించిన వార్తలు కూడా వచ్చిన విషయం మనం చూసే ఉన్నాము. అంటే మంత్రి వివేక్ వివాదాస్పద వ్యవహార శైలి పైన ప్రధానంగా చర్చ జరిగింది మంత్రివర్గంలో. అది వదిలిపెట్టాల్సి ఉండే అనే ఒక అభిప్రాయం కూడా వెలువడిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విలేకరుల సమావేశంలో ఆయన సమాధానం చెప్పుకోవడానికి కొంత తటపటాయించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక పాలన విషయానికి వస్తే కనుక పేదల ప్రభుత్వం, ప్రజారాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వెలుబడిలో పేదలకే చోటు లేకుండా పోయిందనే విమర్శ చాలా స్పష్టంగా వినిపిస్తోంది. అనేక ఆరోపణల నడుమ ఇవాళ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రజాభిప్రాయం ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖమ్మంలోని వెలుగుపట్టులో కూడా అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పూర్తిగా పాలనను గాలికి వదిలేసి పేదల అంటే అక్కడ నివాసం ఉంటున్న పేదలను ఖాళీ చేసి ఆ భూమిని టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో దాదాపుగా 15,000 నుంచి 20,000 మంది పోలీసులను మోహరించడం పూర్తిగా అధికార దుర్వినియోగం కిందికి వస్తుందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా పాలనలో పేద ప్రజలకు ఎలాంటి ఆస్కారం లేకుండా పేద ప్రజల వాళ్ళ ఇంట్రెస్ట్లు కావచ్చు, వాళ్ళ అవసరాలు కావచ్చు, లేదా వాళ్ళ కనీస అవసరాలు కావచ్చు, వీటిపైన ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేకుండా వివరించిందనే ఆరోపణ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే వెలుగుపట్ల సంఘటన వివాదాస్పదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. 15,000 నుంచి 20,000 మంది కాకీలు బూట్ల కవాతు చేయడం, అక్కడ ప్రజలను అణచివేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అధికార దుర్వినియోగం అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం విమర్శ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ సురాజ్. వైపు ఖమ్మంలోని వెలుగుమట్టలో బుల్డోజర్ సర్కారు సాగించినటువంటి దౌర్జన్యకాండపై యావత్ రాష్ట్రం రగిలిపోతోంది. గరీబోల ఇళ్లను నేలమట్టం చేయడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇంత జరిగినా బాధితుల గోడు మాత్రం ఈ రేవంత్ ప్రభుత్వానికి పట్టడం లేదు. నిరుపేదలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇండ్లు ఎందుకు కూల్చారని ప్రశ్నిస్తే కాంగ్రెస్ సర్కారు దగ్గర సమాధానమే లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో వెలుగుమట్ల పేరెత్తగానే సాక్షాత్తు ఖమ్మం జిల్లాకే చెందినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి జారుకున్నారు. కనీసం ప్రశ్న కూడా పూర్తవ్వకుండానే వెలుగుమట్ల పేరు వినగానే ఆయన ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు. మంత్రి పొంగులేటి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెలుగుమట్ల బాధితులంటే అంత చిన్న చూపా అని జనం మండిపడుతున్నారు. పేదలకు అట్లాంటి హామీ అక్కడ ఇవ్వకుండానే పోలీసులు మోహరించారు అక్కడ వెలుగుమట్టలో. కదా ఇప్పుడు చూశారు కదా ఈ పాతది వాళ్ళు పూల కొట్టి దానికి రిపేర్ చేసి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్